నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు మన ఇంట్లో చాలా మంది ఏం చెప్తారంటే సాయంత్రం వేళలోని మొక్కలని ముట్టుకోవద్దు, మొక్కల్ని తాకొద్దు అని అంటారు. అసలు మొక్కలని ఎందుకు తాకకూడదు? సాయంత్రం అయిపోయిన తర్వాత అవి ఏ మొక్కలని తాకకూడదు? తాకితే ఏమవుతుంది? ఇది మనకి పెద్దలు చెప్పడమే కాదు, వేలాది సంవత్సరాలుగా భారతదేశమే కాదు, హ్మ్. ఆఫ్రికా, ఆస్ట్రేలియా, డెన్మార్క్, అమెరికా, లండన్ ఇలాంటి ప్రాంతాల్లో కూడా చెట్లు బాగా ప్రదేశం ప్రాంతంలో నో ఎంట్రీ బోర్డులు ఉంటాయి. హ్మ్. ఏ సమయం తెలుసునా? అక్కడ దేశం ప్రకారం చీకటి పడిన తర్వాత హ్మ్. వెళ్ళవద్దు. ఓహ్! మీకు కాటేజీ ఉంటేనే కాటేజీలో ఉండడానికి వెళ్ళాలి. ఓకే. నియమాలు ఉన్నాయమ్మా. హ్మ్. ఈ వృక్షాలకి పేరేమిటంటే వనస్పతులు. హ్మ్. అంటే మనకు కావలసిన రకరకాల పదార్థాలన్నిటినీ తయారు చేసి పెట్టేవి. పగటిపూటంతా కూడా ఎండలో మలమల మాడిపోయి ఆ ఎండలోంచి దాన్ని ఏమంటారు, పిండి పదార్థం తయారు చేయడాన్ని ఇంగ్లీష్లో ఏదో పదం నాకు సరిగ్గా రాదమ్మా. ఆ పదార్థాన్ని తయారు చేస్తుంది, పిండి పదార్థాన్ని. హ్మ్. భూమిలోంచి నీళ్లు తీసుకుని, ఎండలోంచి ఆ డి విటమిన్ తీసుకుని, హ్మ్. కార్బోహైడ్రేట్ అంటారు, అదే అంటారు పేరు సరిగ్గా నాకు ఇంగ్లీష్ రాదమ్మా. అది సేమ్ పైగా జువాలజీ ఇలాంటివి కదా, మా పెద్ద రాదని. అందుకని జువాలజీ, బాటనీ అది. అలాంటి వాటి వల్ల రాత్రి అయ్యేసరికి ఏమవుతుందంటే ఇదంతా పిండి పదార్థం తయారు చేయడానికి వీలుగా ఆ వృత్తి జరుగుతుంటుంది, ఉత్పత్తి. హ్మ్. రాత్రిపూట వృక్షాలకి అధిపతి ఎవరంటే వరుణదేవుడు, ఓకే. చంద్రుడు, నక్షత్రములు, హ్మ్. మన కంటికి కనిపించని అగ్నిదేవుడు. హ్మ్. పగటిపూట అగ్ని దాంట్లోనూ ఉంటాడు, నీళ్లలోనూ ఉంటాడు, హ్మ్. బయట సూర్యులోనూ ఉంటాడు. అంచేత రాత్రిపూట వృక్షాలకి విశ్రాంతి. మన బాబు జగజీవన వీళ్ళ బాబు గారు, మన బోస్ గారు ఉన్నారు కదా, హ్మ్. వాళ్ళు అలాంటి వాళ్ళు చెప్పారు వృక్షాల మీద పరిశోధన చేసి నిద్రపోతాయని. హ్మ్. అంచేత రాత్రిపూట వాటి జోలికి వెళ్ళడానికి వీల్లేదు. హ్మ్. ఓషధి, వనస్పతి అని రెండు రకాలు ఉన్నాయి. హ్మ్. వనస్పతి అంటే ఒకేసారి మూలిక ఇస్తుంది, మూలిక తెంచిన తర్వాత దాంట్లో కొత్త మూలిక రాదు. హ్మ్. అంటే ఏమిటవి? అరటి చెట్టు ఓకే. గెల కోసాం, అవును. కోసేస్తారు దాన్ని, హ్మ్. ఇంకా రెండో గెల రాదు. రెండో గెల రాదు. అవును. ఇగో ఇలాగా. చేత వనస్పతులు, ఓషధులు అంటారు. హ్మ్. అందుకనే ఓషధి అనడానికి రాముడు సీత కోసం వెతుకుతుంటే జటాయు అంటాడు, ఓషధిని వెతుకుతున్నట్టుగా వైద్యుడు నువ్వు సీతని వెతుకుతున్నావే, హ్మ్. రావణాసుడు పట్టుకెళ్ళాడు అన్నాడు. హ్మ్. ఆ ఓషధి సీతాదేవికి ఒకటేసారి గర్భం, హ్మ్. రెండోసారి గర్భం లేదు. ఓకే. చూడండి, చమత్కారాలు ఇవన్నీ కూడా. హ్మ్. అందుకని రాత్రిపూట వృక్షాలన్నీ విశ్రాంతి తీసుకుంటూ ఉంటాయి. హ్మ్. కిరణజన్య సంయోగ క్రియ, తెలుగు పదం చెప్పా, దానికి ఇంగ్లీష్లో మీరు చూసుకోవాలి. ఓకే. పిండి పదార్థాలు తయారు చేయడం, హ్మ్. దానికంతటి చేస్తుంటాయి. అందుకని వాటి జోలికి వెళ్ళవద్దు. ముట్టుకున్నా తప్పే. హ్మ్. అందుకని మనుధర్మ శాస్త్రంలో చెప్తారు, కొండెములు చెప్పేవాడు, పొగరమొత్తనంగా తిరిగేవాడు, రాత్రిపూట చెట్ల మీద పనిగట్టుకు చెయ్యి వేసి తిరిగేవాడు, పగటిపూట కూడా హ్మ్. తిరిగేవాడు, అలాంటి వాడు పాపానికి పోతాడు హ్మ్. చెప్పాడు మనుధర్మ శాస్త్రంలో. అంటే వృక్షములకి ఎంత గొప్పగా చెప్పారో చూడండి. అలాంటిది రాత్రిపూట కూడా మెడగవుగా ఉండే వృక్షము లండన్ ఆ పరిభాషలో పోక చెట్టు, ఓక్ అంటారు దాన్ని. అది రాత్రిపూట. హ్మ్. పగటిపూట తాడి చెట్లు ఇలాంటివి రాత్రిపూట మెడకుగా ఉంటాయి. హ్మ్. కానీ చెట్టుని చూసి నేర్చుకోవచ్చు తెలుసా? అందుకనే పిత్రలాభంలో చెప్తాడు, హ్మ్. గోదావరి తీరమందు గొప్ప దువి చెట్టు కలదు, చెట్టు పైన పక్షులకు ఆశ్రయం, తొర్ర లోపల చిన్న జంతువులకి, బల్లులకి, దాని కింద మనుషులకి హ్మ్. ఇంతమందికి క్షేమం కలిగిస్తుంది. కోసేస్తున్న కట్టెలిస్తుంది, పీకేస్తున్న పళ్ళిస్తుంది. అందుకనే వాడు రాబర్ట్ ఫ్రాస్ట్ అన్నవాడు ఇంగ్లీష్లో కూడా పద్యం రాశాడు, ద వుడ్ అని చెప్పి.
అలాంటి వృక్షాలకి మన వాళ్ళు ఇచ్చిన గౌరవం అది. ఈ వృక్షాలకి అధిదేవత చంద్రుడు. ఉమ్, చంద్రుడితో పాటు నక్షత్రాలు. అందుకనే 27 నక్షత్రాలకి 27 చెట్లు ఉన్నాయి. ఓకే. ఈ మధ్యకాలంలో దేవాలయాల్లో అది పెడుతున్నారు, అవును. నక్షత్ర వృక్షాలు. అది అంతకుముందు ఎప్పటి నుంచో పుణ్యక్షేత్రాల్లో ఉండేవి. ఉమ్, ఇప్పుడు డబ్బుల కోసం అని వీళ్ళు పెడుతున్నారు. ఉమ్, ఎంతుంది. ఉమ్, వృక్షములు కూడా అలాంటివి. ఈ వృక్షముల ఉత్పత్తి ఎలా జరిగిందో చెప్పడానికి పురాణాలన్నీ చెప్పాయి. ఉమ్, మనమే కాదు, జంతువులన్నీ వచ్చినప్పుడు వృక్షములు. అందుకనే వృక్షములు రక్షించండి, ప్రజలు రక్షింపబడతారు. ఉమ్, వీళ్ళు సంస్కృతం అడ్డగోలుగా వృక్షో రక్షతి అన్నాడు. వృక్షో లేదు, వృక్ష రక్షతి, అంతే. వృక్షం ఉమ్, అది. అందుకోసం అని చెప్పి రాత్రిపూట దాని జోలికి వెళ్ళవద్దు. ఉమ్, జమ్మి చెట్టు, దాని లోపల అగ్ని ఉంటుంది. ఉమ్, పుల్ల వెలగ చెట్టు సృష్టికి రక్షణ కలిగించేలాంటి గర్భమునకు సంబంధించిన విశేషాలు దాంట్లో ఉంటాయి. ఉమ్, అలాగే కంద, దుంపలు ఇలాంటివి కండరాలు కలిగించే ఉంటాయి దాంట్లో. అవును. అలాగే తోటకూర కానీ, ఉమ్, బచ్చల కూర కానీ, ఇవన్నీ కూడా ఆడవాళ్ళ శరీర భాగాల్లో ఏ ఏ భాగానికి ఏ రక్షణ కలిగించాలో ఇచ్చేవన్నీ దాంట్లో దాంట్లో ఉంటాయి. ఉంటాయి. అవును. ఇదంతా ఆయుర్వేదం చెప్పింది. అడిగిన ప్రశ్న చిన్నదే కానీ సమాధానం మాత్రం అంత ఉంటుంది. ఇది అందుకని వృక్షముల మీద చెయ్యి వెయ్యకూడదు. ఉమ్, అది. మన పాత రోజుల్లో చెట్లు పాతి పెట్టేటప్పుడు 4 గంటలకి పాతి పెట్టేవారు, ఉమ్, 4 to 5 ఉమ్, పొద్దున పాతి పెట్టేవారు కాదు. ఓకే. 4 to 5 ఏమవుతుంది, అప్పుడు నెమ్మదిగా పంట పండించుకుంటాయి, ఓ, క్షణజోత. అందుకని ఉమ్, ఆహారం చేస్తాయి అలాగా. ఓకే. అప్పుడు మీరు చెయ్యండి తప్ప సరదాగాను ఎంత బాగుందో నా ఊరు, పాత సినిమాలో హీరోయిన్ తిరుగుతుండేవారు ఆ చెట్ల మధ్య నుంచి. చెట్ల మీద చేతులు వేసుకుంటూ. అవును. అలా చేయొద్దు అంటారు. ఓకే గురుగారు, ధన్యవాదాలండి.